మనకి త్వరలో బీహార్లో అసెంబ్లీ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి కదా. అయితే దీనికి సంబంధించి ఒక పక్కన రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు. ఏమన్నారు, అంతకుముందు బీజేపీ అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ వీళ్ళిద్దరు కూడా కుమ్మక్కైపోయి అంతకుముందు మరి ఓటు చోరీకి పాల్పడ్డారని చెప్పేసి, ఇప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు అంటే అదంతా కూడా ఎలక్షన్ కమిషన్ చేసిన కుట్రే అని చెప్పేసి కొన్ని బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చారు కదా. అయితే మరి దీన్ని ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్గా తీసుకొని ఒక కీలక డెసిషన్ అయితే తీసుకుందని చెప్పాలి. అయితే మరి ఆ డెసిషన్ ఏంది భయ్యా అంటే ఏం లేదు, ఎస్ఐఆర్ అనే పేరుతో ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో ఓటు చోరీ జరిగిందని చెప్పేసి, సో ఈసారి ఆ విధంగా జరగకుండా మరి ఎవరైనా సరే దొంగ ఓట్లు ఉన్నా సరే, లేదు అంటే ఒకరికి ఒక చోట కంటే 2 నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే ఓట్లు ఉన్నా సరే, వాటన్నిటిని కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రకారం వాటన్నిటిని కూడా గుర్తించి ఎవరైనా సరే మరి 2-3 చోట్ల కనుక ఓట్లు కనుక వాళ్ళు నమోదు చేసుకుని ఉంటే వాటన్నిటిని కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రకారం తొలగిస్తారనమాట. సో అయితే ఆల్రెడీ బీహార్ ఎలక్షన్ దగ్గరలో రాబోతున్నాయి కాబట్టి అక్కడ ఆల్రెడీ మరి ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అయితే మరి అక్టోబర్ నుంచి మరి మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా ఈ ఎస్ఐఆర్ని అమలు చేయబోతున్నారని చెప్పేసి మనకు ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట.